జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ముగ్గురు మాంత్రికుల స్టోరీ. సో మళ్ళీ అన్నదమ్ములు తయారయ్యారు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు. వాళ్ళకి తెలుసు తమ్ముడు ఊళ్ళోకి వచ్చేసాడనే విషయం కర్ణాకర్ణిగా తెలిసిపోయి వచ్చారు. తమ్ముడు దాచిపెట్టిన 1200 వరహాలని వాళ్ళు జూదమాడారు, ఫ్రెండ్స్కి తాగబోయించారు, వాళ్ళు తిరిగారు, కొన్ని చోట్ల షేర్స్ లాంటి వాటిలలో పెట్టి అన్నీ పోగొట్టుకున్నారు. దరిద్ర నారాయణులుగా అడుక్కు తింటున్నారు వాళ్ళు కూడా. ఉన్నప్పుడు వాడేసుకోవటం, అయిపోతే అడుక్కు పీదర్పులు అరవటం. వచ్చి చూసి వాకిట్లోంచే ఏడవటం మొదలుపెట్టారు. వీళ్ళు అవి చూసేసి అన్నయ్యలు చూడంగానే వాడికి ప్రేమ కారిపోయింది. వీడికి ముందు నుంచి వాడికి అదే పాపం, వాళ్ళ అమ్మకి అదే లక్షణం. అక్కడి నుంచి అన్నయ్యలు ఇద్దరిని పట్టి తీసుకొచ్చాడు. వద్దు వద్దు అమ్మని చాలా కొట్టాం, దుర్భాషలాడాం, కొట్టేశారు. తల్లిని కొట్టేసి డబ్బులు లాగేసుకున్నారు. ఆమె దాచిపెట్టింది చోటు. ఆమె కూడా డబ్బులు ఉన్నాయన్నమాట పిల్లలకి చెప్పకూడదనే ఇంగితం ఆవిడకి లేదు. అక్కడి నుంచి ఇలా బోధి బొమ్మని ఏడ్చారు. అమ్మని చాలా బాధ పెట్టాం, నీ అబ్సెన్స్లో నువ్వు సంపాదన అంతా పాడు చేసేసాం, మేము ఇలా చేసాం, అదేదో జోదవాడితే డబ్బు వస్తుంది అనుకున్నాం, జోదవాడితే డబ్బులు రాలేదు, ఉన్నవి కూడా పోయినాయి, దరిద్ర నారాయణం అయిపోయాం, అడుక్కు తింటున్నాం, నేను చేసిన ద్రోహానికి, అమ్మకి చేసిన ద్రోహానికి అనుభవిస్తున్నాం అని వలవలా ఏడ్చారు. ఏడిస్తే పర్వాలేదు, నేను మళ్ళీ సంపాదించుకొచ్చాను, మాతో పాటే ఉందరు కానీ, జాగ్రత్తగా ఉందరు కానీ, ఈసారైనా జాగ్రత్తగా ఉండండి అని బతిమలాడి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ సంచులోంచి తీసి భోజనం పెట్టాడు. తల్లి కూడా కొడుకులను చూసేసరికల్లా అయ్యో పిల్లలు శుభ్రంగా ఉండేవాళ్ళు, చిక్కిపోయారనిపిస్తుంది. పిల్లలు చిక్కిపోయారు, ఏ పని చేసినా కూడా తల్లికి అంతే కదా, వాళ్ళు చిక్కిపోయారు, అనారోగ్యం పాలైపోయారు, తెలుపంతా పోయింది, పిల్లడు మాసిపోయాడు, అలా అనిపించేస్తుంది. వాడు ఎంత వెధవ పనులు చేసినా సరే, ఎంత కాని పని చేసినా పిల్లాడు మాసిపోయాడు. కోడళ్ళు ఉన్నారు, అది బాగా చూడటం లేదు అనిపిస్తుంది. అక్కడి నుంచి ఏం చేశారు, భోజనాలు తిన్నారు. అన్నయ్యలు ఇద్దరికి కాస్త స్నానశాలకి వెళ్ళి స్నానం చేసి వెంటనే చెరుకో రూపాయి బంగారు నాణ్యం ఇచ్చాడు. శుభ్రంగా స్నానాలు చేసి వచ్చారు. మంచి బట్టలు కొనుక్కొచ్చాడు. 2 రోజులు శుభ్రంగా తిన్నారు. తింటే వీళ్ళకి తెలిసింది వీడు బాగా సంపాదించుకొచ్చాడు. ఈ రూపాయి అర్థ కాదు, వీడి దగ్గర చాలా ఉంది, ఎలాగైనా కొట్టేయాలి. మళ్ళీ మొదలు. తర్వాత రెండోవాడు అన్నాడు, వీడి దగ్గర నుంచి డబ్బులు లాగేయటం సంగతి పక్క పెట్టు, 2 రోజుల నుంచి ఇంట్లో పడి తింటున్నాం, వంట చేసినట్టు కూడా లేదమ్మ, వంటింట్లో వండిన ఇవే రావటంలా, ఆనవాళ్ళు అప్పటికప్పుడు పదార్థాలు వచ్చేస్తున్నాయి. అన్నయ్య వాడేం చెప్పాడు, పింగళడు ఎంత రుచిగా ఉన్నాయి అన్నప్పుడు కావాలంటే మీ స్నేహితులు కూడా పెట్టాను ఉన్నాయి మన దగ్గర అని చెప్పాడు. అంటే వీడేదో మంత్రం నేర్చుకొచ్చాడు. ఆ మంత్రం ఏదో లాగేస్తే హాయిగా ఉంటుంది, మనం ఎన్నాట్లయినా ఆడచ్చు, రాత్రి ఇంటికి వచ్చేసరికి అన్నం ఉంటుంది. పింగళి మీద ఎందుకు ఆధారపడాలి, తమ్ముడి మీద ఆధారపడాలని అవంతి నగరం అంతా ఉమ్మేస్తుంది మన మీద. ఇప్పటిదాకా ఎన్ని ఉమ్ములు వేసాయో ఆ అవంతి నగరం ఈ పాటికి వాళ్ళ వరదొచ్చి కొట్టుకుపోవాలి. సిగ్గులేదు వాళ్ళకి. సరే ఇద్దరు మాట్లాడుకుని తల్లిని అడిగారు. వాడు ఏం చేశాడంటే పింగళుడు వాళ్ళ అమ్మకి సంగతి చెప్పి అందులో ఉన్న మంత్రం చెప్పేసి, మంత్రం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం తినచ్చు, ఎవరు వస్తే వాళ్ళకి పెట్టచ్చని మంత్రం తల్లికి చెప్పేశాడు. వాడో పిచ్చి విధవా, వాళ్ళ అమ్మో తింగరమోహంది, ఇద్దరు దొందు. అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు, పింగళుడు ఎక్కడికో పని మీద బయటకు వెళ్ళాక అన్నదమ్ములు ఇద్దరు అమ్మ దగ్గర చేరారు. అమ్మ జున్ను తినాలనుందే, బెల్లం పాకం తినాలనుందే, జిలేబీ తినాలనుందే అంటే ఆవిడ మంత్రం చదివి అన్ని సంచులు ఇంటికి తీసిపెట్టి పెట్టేసరికల్లా అమ్మ ఎట్ట వచ్చింది ఎట్ట చేసేవే, జున్ను ఏ కాలంలో బట్టి ఆ కాలంలో దొరకదా, గేదో ఆవో ఈనాలు కదా అంతేగా అని అడిగారు. అడిగితే ఆవిడ మెరమెచ్చి మాటలకు పడిపోయి తమ్ముడు ఒక సంచి తెచ్చాడని, దానికో మంత్రం ఉందని చెప్పేసి, ఆ మంత్రాన్ని మాకు కూడా చెప్పు, నువ్వు ఏదైనా పనిలో ఉంటే మేము కూడా నేర్చుకుని మేము కూడా చేస్తామని మంత్రం కూడా నేర్చుకున్నారు. మంత్రం ఆవిడ ఏం చేసింది, పెద్ద కొడుకుతోటే మంత్రం చదివించి వస్తువు తీయించింది, వాళ్ళకి నేర్పించి సరదా పడింది అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఏం పుట్టింది, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, సంచి ఉంది, 2 లాగేయాలి అంటే వాడు ఉండకూడదు. అయ్యయ్యో, అలాంటి దుర్మార్గులైన అన్నదమ్ముల్ని మనం చూస్తూనే ఉన్నామమ్మా. ఇప్పుడు ఉన్నారు ఏమీ వాళ్ళకి ఆస్కారం లేకుండా తమ్ముళ్ళ దగ్గర నుంచి అన్నయ్యల దగ్గర నుంచి లాగేసే తమ్ముళ్ళ దగ్గర నుంచి లాగేసే అన్నయ్యలు ఉన్నారు కూడా. అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు, ఓ రోజు శుభ్రంగా తిరుగుతున్నారు, ఎట్లా ఈ డబ్బు కొట్టేయాలా అని ఆలోచించుకుంటున్నారు. ఒకనాడు ఒక ఓడ సరంగు కనపడ్డాడు వీళ్ళకి. వాడు మంచి బలిష్ఠుడు, భీముడు ఉన్నట్టున్నాడు.
ఎలా కనిపించాడంటే వీళ్ళకి వాడి బట్టల వల్ల వాడు ఓడ సరంగా అని తెలుస్తుంది, కానీ వాడు ఏ బందిపోటు దొంగో అయి ఉంటాడని ఊహించారు. ఉమ్. సరే ఆ ఓడ సరంగుని చూసాక వీళ్ళకి ఏమనిపించింది, ఈ సరంగుని మన ఇంటికి తీసుకెళ్ళి తమ్ముడిని వాడికి అమ్మేద్దాం. తమ్ముడు వెళ్ళిపోతే అమ్మదే ఉంది, వస్తువులు లాగేసుకోవచ్చు. బంగారం తెచ్చింది, డబ్బు గిబ్బు ఎక్కడ దాచాడో అమ్మని కొడితే వచ్చేస్తుంది బయటికి. సంచి ఎలాగో మనకు మంత్రం తెలుసు, సంచి బాగానే ఉందిగా. సరే ఏమైంది, సరంగుని పట్టుకున్నారు వీళ్ళు. ఆ సరంగు దగ్గర కూర్చుని ఆయన్ని ఒక పానశాలకి తీసుకెళ్ళి తాగబోయిచ్చారు. మంచి తిండి పెట్టించారు. తమ్ముడు రోజుకో బంగారు కాసు ఇస్తున్నాడు వీళ్ళకి, స్నానాలు చేయటానికి, బయట బజార్లలో ఏమైనా కొనుక్కుని తినడానికి, జూదం ఆడుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని ₹1 ఇస్తున్నాడు. ఆ రూపాయి అంటే రూపాయి కాదుగా, బంగారు కాస్తో బోల్డన్ వస్తాయి. చక్కగా తాగబోయించి, మీరు ఎంతో గొప్పవాళ్ళు, ఏ దేశం వెళ్తున్నారంటే చాలా దేశాలు వెళ్తాం, ఇప్పుడు బయలుదేరితే 6 నెలల దాకా రావు, సంవత్సరం పడుతుందని చెప్తే మా ఇంట్లో మాకు తమ్ముడు ఉన్నాడండి, పరమ దుర్మార్గుడు, వాడు అసలు మంచివాడు కాదు, మా అమ్మని కొడతాడు ఎంతసేపు, అన్నిటికీ కూర బాగుండపోయినా మా అమ్మని కొడుతున్నాడు, వాడిని ఏం చేయాలో తెలియట్లేదండి, మీలాంటి వాళ్ళ దగ్గర పెడితే వాడు దారిలో పడతాడు, మరి మా తమ్ముడిని తీసుకెళ్తారా అంటే ఎంతకు అమ్ముతారన్నాడు. మీరు చెప్పండి, మా అంత బలిష్ఠుడే వాడు కూడా మా అంత ఉంటాడు అని చెప్తే ఆయన 100 కాసులు ఇస్తానన్నాడు. సరంగుల్ని కొనుక్కుంటారు, ఇట్లా కళాశీలో ఏదో అంటారు వాళ్ళని కొనుక్కుని ఆ కింద కట్టేస్తారు. ఆ కింద పడవల్ని తెడ్లేయటానికి పనిచేస్తారు వాళ్ళు. ఇక వాడు శాశ్వతం వీళ్ళకి కట్టు బానిస ఆ ఓడ సరంగుకి. కళాశీగా అమ్మేస్తామన్నారు 100 కాసులు. అయితే వాడు మామూలుగా రాడండి, చెబితే విండు, మీరు ఓ పని చేయండి, రేపు రాత్రి మా ఇంటి భోజనానికి రండి, మా అమ్మ కూడా మిమ్మల్ని చూస్తుంది, ఎవరి చేతిలోనో తమ్ముడిని పెట్టేస్తానంటే ఎంత కొట్టినా కూడా కొడుకు కదండి, మా అమ్మ ఏడుస్తుందండి, మరి రేపు రండి మా ఇంటికి, మీరు భోజనాలు అయ్యాక వాడికి ఏ నిద్ర మాత్రం వేసేస్తాం, వాడిని మీరు తీసుకొచ్చేసుకుందరు కానీ అంటే వాడికి ఏమనిపించింది, పాపం తల్లి కోసం వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారు కదా, సరేనన్నాడు. సరే మర్నాడు సాయంకాలం ఏం చేశారు, తల్లికి తమ్ముడికి చెప్పారు. ఒక పాత స్నేహితుడు, ఆయన చాలా గొప్ప ఓడ సరంగు, 1400 దేశాలని దీంట్లోనే తిరుగుతాడు, భోజనానికి వస్తాడంటే ఇతను అన్నాడు, పింగళుడు అమ్మ రకరకాల పదార్థాలు తీయి, పానీయాలు కూడా తీస్తే ఆయన ఎవరో గొప్ప సరంగు ఒక కళాశీని తోడు తీసుకొస్తాడు అని చెప్పారు, ఇద్దరు వస్తారని. సరే చక్కగా భోజనం 6-7 భోజనం ఏర్పాటు చేశారు. బ్రహ్మాండమైన పదార్థాలు, మీ అమ్మ ఎంతో బాగా వండిందని ప్రశంసిస్తూ తిన్నారు. వీళ్ళు ఏం చేశారు, కొంచెం భంగు ఏదో తీసుకొచ్చి తమ్ముడు తాగే సారాయిలో కలిపేశారు. తాగేసి వాడు పడిపోగానే వాళ్ళ అమ్మకి ఏం చెప్పారంటే, అమ్మ తిండి అయిపోయాక వీళ్ళంతా తాగుతారు, వీళ్ళతో పాటు కొద్దిగా మేము కూడా పుచ్చుకుంటాము, నువ్వెందుకు పెద్దదానివి, నీ దారి నువ్వు తలిపేసి పడుకొని అమ్మని ఇంకో గదిలో తలిపేసి పడుకోమన్నారు. ఈ ముందు వసారాలో వీళ్ళ వరండాలో వీళ్ళంతా కూర్చుని తాగారు. వాడికి చిన్నదే, వాడు ఎక్కువ తాగల, పింగళికి ఎక్కువ తాగే అలవాట్లేదు, కానీ కాస్త తాగుడు పదార్థంలోనే నల్లమందు లాంటిది, భంగు లాంటిది కలిపేసి వాడిని పడుకోబెట్టేశారు. పడుకోబెట్టిన వీడిని గోనె సంచిలో పెట్టి సరంగుకి అప్పచెప్పేశారు. ఆయన 100 కాసులు చేతిలో పెట్టాడు, అంతే వెళ్ళిపోయాడు. తెల్లారు లేచి తల్లి తమ్ముడేడ్రా అని చూసుకుంది. ఏమోనమ్మా, మా అందరూ ఇంట్లోనే పడుకున్నాము, మాకు తెలియదు అన్నారు. వీడికి ఇట్లా లేచకపోవడం అలవాటు, ఇప్పుడు 3 నెలలు 6 నెలలు వెళ్ళొచ్చాడు కదా, ఎక్కడికో వాళ్ళేదో ఆయన దేశాల కబుర్లు చెప్తున్నాడమ్మా, తెల్లవారుజామున ప్రయాణం అన్నారు, ఒకవేళ వాడు వెళ్ళిపోయి ఉంటాడంటే తల్లికి అలవాటు అయిపోయింది వాడు వెళ్ళటం, కానీ చెప్పకుండా వెళ్ళడు, నిద్రలో ఉన్నావని నీకు చెప్పుండడమ్మా అని అన్నదమ్ములు ఇద్దరు నమ్మించేశారు తల్లిని. సరే ఇంకేముంది, తల్లి ఏమనుకుందంటే బోల్డు డబ్బు ఉంది, మగ పిల్లలిద్దరు తోడున్నారు, వాడు ఎక్కడికో వెళ్ళి వస్తాడు, అంతే. అక్కడి నుంచి నోరు కట్టేసి పని కాస్త తీసుకుపోయారు పింగళ్ళు. ఇక్కడ 2 రోజులు గడిచినాయి. తల్లి కొడుకు ఇద్దరు, మా రూపాయి ఏం చాలుతుంది, ఇంకా ఇవ్వు అని డబ్బుల కోసం పీడించడం మొదలుపెట్టారు. ఆవిడేమో నేను ఇవ్వనంది, కొట్టారు. కొట్టి చిత కొట్టేసేసరికల్లా చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. తల్లిని కొడుతున్నారని ఆ దారైపోతున్న సైనికులు పట్టేశారు. వీళ్ళిద్దరిని పట్టుకునేసరికల్లా సరే సంపాదించుకొచ్చాడు చిన్న కొడుకు అని చెప్పింది తల్లి. సంపాదించుకొచ్చాడు అనగానే ఆ మొత్తం సామాన్లన్నీ ఏమేమి సంపాదించాడు ఏమిటి అనేసి తీశారు. తీసిన తర్వాత మీ తమ్ముడిది ఇది మీది కాదు,
మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారు. 6 నెలలు ఊళ్ళో లేని వాడెవడు? చిన్నవాడు. అంతేగా. వాడే సంపాదించినట్టు, వీళ్ళు సంపాదించినట్టు కాదు. వీళ్ళు 6 నెలల పాటు నుంచి ఏం చేస్తారు? అక్కడ ఇక్కడ రోడ్ల మీద పడి అడుక్కు తింటున్నారు. వీళ్ళది కాదు కదా. అయితే ఆ అబ్బాయి వచ్చేదాకా ఇది రాజుగారి దగ్గర ఉంటుంది ఈ డబ్బంతా. అయ్యా. తల్లి కూడా సున్నా. అక్కడి నుంచి వీళ్ళిద్దరు అరిచర్చి కేకలు పెట్టారు. మంత్రపు సంచి ఉంది, మంత్రపు సంచి ఉంది, అదైనా మాకు ఇప్పించండి అనగానే ఏమిటా సంచి అని తల్లితోటి మంత్రపు సంచి తెప్పించేశారు కల్. రాజుగారు అన్నాడు, ఏమిటి ఇంత విచిత్రమైన వస్తువు? రాజుకు చెందాలి, మీ దగ్గర ఉంటే ఎట్లా? అంతేగా. మీ దగ్గర ఉండటానికి వీల్లేదు, నా దగ్గరే ఉండాలని చెప్పేసి ఆ మంత్రపు సంచి తీసుకుని లోపల పాదించి కోశాగారంలోకి చేరిపోయింది. అది తల్లికి ఏమీ లేదు. ఈ కొడుకులు ఇద్దరిని జైల్లో పారేశారు తల్లిని కొట్టినందుకు. ముసలమ్మకి పోషణ ఏమిటి? వారం వారం రాజుగారు ఒక చిన్న కొడుకు తిరిగి వచ్చేదాకా సొమ్మంతా జప్తు అయిపోయింది. వారం వారం 10 రూపాయలు ఇచ్చేటట్టుగా ఆవిడ 10 రూపాయలు పెట్టుకుని బతికేటట్టుగా చేసి ఆవిడ ఇంటికి పంపించేశారు. ఈ సరంగు దగ్గర చేరిపోయాడు పింగళుడు. వాడి నోట్లో మాట్లాడకుండా కొన్నాళ్ల పాటు నోట్లో గుడ్డలు కుక్కేసి 2 చేతులు వెనక్కి విరిచి కట్టి ఆడ కూర్చోబెట్టారు. ఆహారం లేదు. వీడికి మతి పోయినట్టు అయిపోయింది. నిజానికి వీడికి ఒక అవకాశం ఉంది. మంత్రపు సంచి పోయినా, డబ్బులు పోయినా పర్వాలా, వాడు భల్లూకకేతు మంత్రం చదివితే వాడు వచ్చేస్తాడు. వీడికి జ్ఞాపకం రాలా. అక్కడ కొట్టేశారు వాడిని, బాగా దెబ్బలు కొట్టేశారు. నోట్లో అరవకుండా గుడ్డలు కుక్కి ఉంచేశారు కల్లా ఆ మంత్రం కాస్త మర్చిపోయాడు. బ్రెయిన్ పనిచేయట్లా. తను ఎక్కడున్నాడో ఏమిటో కూడా తెలియటల్లా వాడికి. ఎప్పుడు వాడి జీవితంలో ఓడెక్కిన వాడు కాదు. వాడికి విపరీతంగా వాంతులు అయిపోతాయి. ఓడలు ఎక్కితే సీ సిక్నెస్ వస్తుంది కదా. సరే అదంతా సర్దుకున్నాక వాడిని గొలుసులతో కట్టేసి తెడ్లేయటానికి పెట్టాడు. బానిసగా చేశారు. కానీ వాడికి జ్ఞాపకం రాలేదు. బానిసగా తెడ్లు వేసుకుంటూ ఉన్నాడు. ఏదో రోజు ఒక 2 పూట్ల అంత ముద్దలు ఏవో పెట్టేవాళ్ళు. ఆ ముద్దలు తిని వాళ్ళతో పాటు అక్కడ ఉన్నాడు. అయితే ఒకసారి ఏమైంది, పడవ సముద్రం మీద నావ వెళ్తుంటే, పెద్ద నౌక అనమాట అది, వెళ్తుంటే వీళ్ళకి ఇంకొక నౌక అటాక్ చేస్తుంది వీళ్ళ మీద. వీడు ఏమన్నాడంటే, అందరి మీద తొందరగా వేసేసేయండి, తెడ్లేసేయండి, మనం ఇంకో పక్కకి తిరిగిపోదామని వచ్చి ఆర్డర్ చేశారు. ఇదే మంచి అవకాశం, వాళ్ళు ఎవరో మీద పడే లోపల మనం ఇందులో నుంచి బయటపడిపోదాం అని బానిసలందరినీ రెచ్చగొట్టాడు పింగళుడు. ఇందులో నుంచి బయటపడిపోదాం, మనం పైకి వెళ్ళిపోదాం. అవి వచ్చే 2వ ఓడ వారికి చెప్తాం, వీళ్ళు మమ్మల్ని బానిసల్ని చేశారు, మమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకొచ్చారని చెబితే వాళ్ళు మన ఎక్కడికైనా ఊళ్ళో దాటించేస్తారు, వీళ్ళ బారి నుంచి బయటపడిపోవచ్చు అనుకున్నాడు. అనుకుని తెడ్లేశారు, పైకి వెళ్ళారు. అవతల ఓడకి సమాచారం పంపించారు. వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు సముద్రపు దొంగలు. ఈ ఓడ సరంగుని అందరినీ కొట్టేసి వాళ్ళకి ఏమర్థమైంది, వీళ్ళు బానిసలు, తిరుగుబాటు చేసి ఈ ఓడని మనకు అప్పచెప్పారు. ఇప్పుడు వీళ్ళని మన పడవలోకి తీసుకెళ్తే అక్కడున్న వాళ్ళకు కూడా నేర్పిస్తారుగా వీళ్ళు. అంతే. అక్కడి నుంచి పడవలో ఉన్నాడు, ఆ నావలో ఉన్నవన్నీ దోచుకుని ఆ నౌకని ముంచేశారు బానిసలతో సహా. అయ్యో. మునిగిపోయిన పింగళుడు ఎలా తేలాడు, ఎక్కడికి వచ్చాడు, ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.